యూరియా సరఫరాలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో నేడు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు యూరియా కొరతతో అతలాకుతలమవుతున్నారని మండిపడ్డారు. రైతులు తమ పంటలకు అవసరమైన యూరియాను సకాలంలో అందించలేకపోతే పంట దిగుబడి తగ్గి భారీ నష్టాలు చవిచూసే ప్రమాదం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతను వెంటనే తీర్చాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోల మహేందర్ గౌడ్, జైపాల్ రెడ్డి, ఉల్లి మల్లయ్య, బెదురు తిరుపతి, లక్ష్మారెడ్డి, సిద్ధేశ్వర్ గౌడ్, రామ్రెడ్డి, కనకయ్య పాల్గొన్నారు. ఎరువులు రారు నాయన, నీకు ఇది నువ్వు కరెక్ట్ సరైన టైంలో స్పందిస్తే నువ్వు ఇండెంట్ పంపిస్తే ఆ యూరియా వచ్చేదే. మరి మిగతా ఎక్కడ ఏ రాష్ట్రంలో రాలే కదా. వేరే రాష్ట్రాలలో ప్రాబ్లం ఉంది, యూరియా కోసం ఎరువుల కోసం ధర్నాలు చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నదంటే అయ్యో నిజంగా మన దగ్గర అయింది అనుకుంటాం. నీ దగ్గర పంట ఎంత పండుతో తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎంత పంట పెరిగిందనేది తెలుసు. ఇవాళ 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రమే సమృద్ధిగా పంటలు పండిస్తున్న విషయం తెలిసి కూడా గొప్పలు చెప్పుడు మాత్రం చెప్తున్నావు తెలంగాణ రాష్ట్రం పండిస్తుందని. మరి ఇవాళ ఎరువులు ఎందుకు తీసుకొస్తలేవు? రైతు ఓటీపీ ఒతకాలి, 15 నిమిషాలు ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో పెట్టాక 15 నిమిషాల తర్వాత ఓకే అంటే అప్పుడు ఒక్క బస్తా ఇస్తావు ఒక రైతుకు. నువ్వు పేరు నోట్ చేసుకొని నీ దగ్గర ఏఓలు మస్తుగా ఉన్నారు కదా, వాళ్ళతో పంట నమోదు చేసుకొని ఈ ఎకరాలకు ఉన్నది ఈ ఊళ్ళో ఇంత పంట బస్తాలు ఇస్తే దాని ప్రకారం తీసుకొని పోతారు. ఒక కుటుంబంలో ఒకరు చనిపోతే వారి కుటుంబ బంధువులు ఎవరు అక్కడ లేకుండా వచ్చి ఇక్కడ లైన్ నిలుస్తున్నారు యూరియా బస్తాల కోసం. మీ కాంగ్రెస్ నాయకులు ఒక్కడ రాని మరి ఇక్కడ రైతుల దగ్గరికి ఎందుకు వస్తలేరు? ఒక్కడ కనిపిస్తలేడు. రైతులు హరిగోస పడతా ఉన్నారు. రైతులు ఈరోజు నంగునూరు మండల కేంద్రంలో ఆక్రోజ్ దగ్గర మబ్బుల 4 గంటలకు వచ్చి లైన్ కడితే మరి ఇప్పటి వరకు కూడా ఒక 50 మందికి ఎరువు బస్తాలు ఇవ్వలేని పరిస్థితి. అంటే 450 ఎరువు బస్తాలు వస్తే ఓటీపీ అని ఏదైతే ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఓటీపీ తంబు పెట్టడం వల్ల ఈ ఓటీపీ రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మిషన్ సరిగ్గా పనిచేయక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మహిళలు కుటుంబ సమేతంగా ఎంతో మంది మహిళలు అక్కడ వందలాదిగా మంది మహిళలు వచ్చి లైన్లో నిలబడ్డారు పొద్దుటి నుంచి. ఎంత దరిద్రంగా ఉందంటే, ఎంత దారుణంగా తయారైందంటే ఈరోజు యూరియా ఇయ్యలేని పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఏడుస్తా ఉన్నారు, లొల్లి పెడతా ఉన్నారు. మొత్తుకున్న యూరియా బస్తా ఇయ్యలేని పరిస్థితి.